ప్రజెంట్ మన జంబుకేశ్వర టెంపుల్ ఉన్నాం. పంచభూత లింగాలు పేరున్నారు అనుకుంటా, 5 ఉంటాయిగా. అండ్ అవే పంచభూత. అందులో మన ప్రజెంట్ వాటర్, నీరు, జలలింగం. అండ్ ఇదే ఇక్కడ జంబి చెట్టు ఉండేది. ఆ విధంగా కూడా జంబుకేశ్వర అని టెంపుల్ పేరు వచ్చింది. జంబుకేశ్వర్ అంటే జలలింగం. అంటే లింగాలు ఎన్ని ఉంటాయి ఇలాంటి ఈ పంచభూత లింగాలు మొత్తం 5 ఉంటాయి. పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం. మీరు చూస్తున్నది ఇది జలలింగం. అండ్ దీనికి ఒక 2 చరిత్రలు ఉన్నాయి. మొదటి చరిత్ర ఏంటంటే మల్యవానుడు, పుష్పదంతుడు. వీళ్ళిద్దరు, మల్యవానుడు సాలీడుగా జన్మిస్తాడు, పుష్పదంతుడు ఏనుగా జన్మిస్తాడు. ఈ సాలీడు ఏం చేస్తా అంటే జంబులాకులు పడకుండా లింగం చుట్టూ గూడు అల్లేది. ఇది చూసిన ఏనుగు సాలీడు ఎంగిలితో గూడు అల్లిందని తన తొండంతో నీటితో శుభ్రం చేసి పూజించేది. అండ్ ఇది చూసిన మళ్ళీ సాలీడు తొండం లోపలికి పోయి కుట్టడం జరుగుతుంది. ఆ బాధ పడలేక ఈ ఏనుగు చెట్టు కొట్టుకొని ఇవి 2 మరణిస్తాయి. చనిపోయిన ఏనుగు మరో జన్మగా చోళరాజుగా జన్మిస్తాడు. చోళరాజు ఇది గ్రహించి ఏనుగు మరణం కారణం సాలీడు కాబట్టి ఏనుగు రాకుండా చిన్న దారం లెక్క ఈ ఎంట్రన్స్ గర్భగుడి దాకా ఇదే విధంగా ఉంటుంది. ఇది ఒక చరిత్ర. మరో చరిత్ర ఏంటంటే శంభుడు అనే ఋషి ఉండేవాడు. అతను ప్రతిరోజు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పూజ చేసేవాడు. పూజ అయిన తర్వాత మంచినీళ్ళు తాగేవాడు. ఒకరోజు ఈయన ఏమనుకుంటాడంటే స్వయంభుగా శివుని పూజించాలని ఒక కోరిక ఉండేది. ఇది మెచ్చిన శివుడు, నేను లింగంగా జన్మిస్తాను, నువ్వు జంబు వృక్షం జన్మించి నన్ను పూజలు అందుకు అని చెప్తాడు. ఈ విధంగా ఇక్కడ జంబుకేశ్వర జలలింగం అని పేరు వచ్చింది. జంబుకేశ్వర టెంపుల్లో దర్శనం చేసుకున్నాను. మస్తుంది. జంబుకేశ్వర అంటే జలలింగంగా, అంటే పంచభూత లింగాల్లో వాటర్ అన్నట్టు. అంటే మన లింగం కిందికి ఇలా వాటర్ వస్తున్నట్టు, లింగం ఉందా అలాగే వాటర్ ఇట్లా పుట్టుకొస్తాయి అన్నట్టు. ఆయన కూడా పంతులు చూపెట్టిండు. మొత్తం డార్క్ ఉంది అది. అలా దీపాలలో వేడి వేడి అంటే ఇట్లా అగ్గి ఆడుతుంది, అంత వేడి ఉంది, మొత్తం డార్క్. అలా వాటర్ చెక్ చేసి చూపెట్టింది, వాటర్ వస్తుంది. మస్తు అనిపించింది. నేను కెమెరా ఏంటంటే ఈడ మొబైల్ లాకర్లో పెట్టి నాకు తెలియదు. ఆయన దర్శనం చేసుకొని వచ్చిన, మళ్ళీ తీసుకొచ్చి వచ్చిన. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసిగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.